ఇలా గరుడ సేవ నాడు విల్లిపుత్తూరు పుష్పమాలను ధరించడంలోని ఔచిత్యం అది. పెరియాళ్ళవారు స్వామిని సేవిస్తున్నాడు అంటే గరుడ రూపంలో. ఆయన కూతురు ఆండాళమ్మ స్వామి గడసీమలో హారాలు పంపించింది. ఇలా ఒకేసారి తండ్రి కూతుళ్ళు పరమాత్మను సేవిస్తున్నారు. అటు మామగారు ఇటు ప్రియురాలు. వారిద్దరి భక్తిని, వారిద్దరి శ్రద్ధను, వారి ఇద్దరి ప్రపత్తిని, వారి సేవను పరమాత్మ పరమ ఆనందంగా స్వీకరిస్తాడు. రేపు గరుడ సేవలో మనం ఆ వైభవాన్ని కనులారా దర్శించనువచ్చు. గరుడ సేవనాడు ఈ రీతిలో స్వామి పుష్పమాలను ధరించడంలోని ఆంతర్యం మనకు పరమాత్మ సర్వభూపాల వాహనంతో దివ్యమైనటువంటి మణులతోటి వేంచేసి విహరిస్తూ ఉన్నాడు. ఒకరోజు ముందు పుష్పహారాలను ఆండాళమ్మ పంపినది. వాటిని రేపు గరుడ సేవలో స్వామి ధరిస్తాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు గరుడాడు వారు వేంచేస్తారా, ఎప్పుడు వారిపై అధిరోహించే ముందు ఈ పుష్పమాలను ధరించాలి అని స్వామి ఉవ్విళ్ళూరుతుంటాడు, తహతహలాడుతుంటారు. ఎందుకంటే పరమాత్మ కోసం భక్తులు పడేటువంటి తపన కంటే భక్తుల కోసం పరమాత్మ పడే తపనే ఎక్కువ. అసలు మనను పరమాత్మ దగ్గరికి చేర్చుకునే ప్రయత్నం ఆ పరమాత్మే చెయ్యకుంటే మనం ఎప్పుడు చేరాలి? మన కోరికతో, మన సంకల్పంతో, మన ప్రయత్నంతో మనం పరమాత్మను చేరలేము. యమేవ ఏష వృణుతే తేన లభ్యః అని ఉపనిషత్తు. నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన. ప్రవచనంతో కానీ, జ్ఞానంతో కానీ, శాస్త్ర పరిచయంతో కానీ, శాస్త్ర అధ్యయనంతో కానీ స్వామి లభించడు. యమేవ ఏష వృణుతే తేన లభ్యః. తిలకించు వారికి నేత్రోత్సవం బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ, విశ్వరూపునికిదే అశ్వవాహన సేవ. గరుడాద్రివాసునికి గరుడ వాహన సేవ, విశ్వరూపునికిదే అశ్వవాహన సేవ. కర్ణిగాచిన ధరకు గజవాహనపు సేవ, కర్ణిగాచిన ధరకు గజవాహనపు సేవ. భువనాధినాధునికి ఘనరథోత్సవ సేవ. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం, తిరుమలేశునిగాంచు దివ్యోత్సవం. తిలకించు వారికి నేత్రోత్సవం. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం.
నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క పొలసు మేనేవాడు బోరవి పోవాడు సెలసు మోరావాడు సిన్నెక్క పొలసు మేనేవాడు బోరవి పోవాడు సెలసు మోరావాడు సిన్నెక్క పొలసుల వంకల కూరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క పొలసుల వంకల కూరలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క పేటి కురకావాడు మెడ మీది గొట్టలి సీత కాలవాడు సిన్నెక్క పేటి కురకావాడు మెడ మీది గొట్టలి సీత కాలవాడు సిన్నెక్క ఆట దాని బాసి ఎడవేలు రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క ఆట దాని బాసి ఎడవేలు రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క చిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆహారంలోని విధానాన్ని అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాం. స్వామి వాహనం ముందర భక్తులు కోలాటాలతో సంరంభాన్ని చేస్తూ ఉన్నారు. జీయర్లో ద్రావిడ ఆగమ దివ్య ప్రబంధ విద్వాంసులు బారులు తీరి ప్రబంధ కళాకారం చేస్తూ ఉన్నారు. పరమాత్మ వినీల ఆకాశంలో కోటి సూర్య తేజో పుంజముగా మన కనులకు కనపడుతున్నాడు. చుట్టూ ఏమీ లేని వినీల ఆకాశం, అంతా అంధకారం. ఆ మధ్యన స్వామి భాస్కరుని లా భాషిస్తూ ఉన్నాడు. కేవలం వాహనము, దాని చుట్టూ పుష్పములు, ఆ మధ్యన పరమాత్మ, వారికి రెండు వేపులా దేవేరులు, వారి చేతిలో వధించబడుతున్న బకాసురుడు. ఈ దృశ్యం మాత్రం మనకు ఆకాశంలో కనపడుతుంది. అందుకే కోటి సూర్య సమాభాసం అని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ దివ్యమైన కాంతితో ఉన్న స్వామిని ఇక్కడ కూడా సంహరించబడుతున్నటువంటి అసురుడు కూడా స్వామితో సర్వభూపాల వాహనంలోనే ఊరేగుతున్నాడు. పరమాత్మను ఈ రూపంలో సేవించిన, ఏ రూపంలో పరమాత్మ సంబంధాన్ని కలిగి ఉన్న సకల జనుల నీరాజనాలు అందుకుంటాం. పరమాత్మకు ఎంతటి భోగం లభిస్తుందో అంతటి సమాన భోగం సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపస్థిత అని ఉపనిషత్తు వేదం చెబుతున్నట్టుగా పరమాత్మ భోగాన్ని, సర్వభూపాల వాహనాన్ని బకాసురుడు అనుభవిస్తున్నాడు. అతను కూడా ఆ సేవలు అందుకుంటున్నాడు. స్వామిని సేవించటంతో పాటు మనం అందరం అతన్ని సేవిస్తున్నాం. అంటే పరమాత్మ చేతిలో పడ్డ తరువాత ఇంకా అసురత్వం ఎక్కడ ఉంటుంది? ఇంకా ఎక్కడుంది రాక్షసత్వం? ఎంతమంది పండిత ప్రకాండులు
గుంపులు గుంపులుగా స్వామి ముందర సేవ చేస్తూ నడుస్తున్నారో గమనించండి. వారి భాగ్యానికి అదృష్టానికి మరొకసారి మనం జయజేలు పలుకుదాం. ఈ పక్క భక్తజన సందోహం చేతులు జోడించి మా స్వామి వచ్చాడు, మా ఎదురుచూపులు ఫలించాయి, మా నిరీక్షణ ఫలించినది అని బారులు తీరి ఇరుపక్కల స్వామిని సేవిస్తూ తరిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు, పులకిస్తూ ఉన్నారు. నాట్య భంగిమలతో మనం వక్షస్థాడనం అంటాం. నాట్యంలో అదొక ప్రక్రియ. ఆనందం హద్దులు దాటితే అంబరాన్ని అంటితే ఇలాంటి నాట్య విన్యాసం మనకు సాక్షాత్కరిస్తుంది. అలా ఎంతమంది భక్తజన సందోహం. వారికి ముందు గజములు, దానితోటి వారి రక్షకులు మావటీలు అంటాం, గజ రక్షకులు అంటాం. ఆ గజమునకు ఆహారాన్ని అందిస్తున్నారు, చెరుకు గడలను. చెరుకు గడ గజమునకు ఆహారము అని చెప్పుకుంటున్నాం. న్యాయంగా గజము అనేటువంటిది సంప్రదాయంలో, సిద్ధాంతంలో భక్తి పారవస్యానికి పరాకాష్ఠ, ఆచార్య స్వరూపానికి గజం పరాకాష్ఠగా చెప్పుకుంటాం. పరమాత్మకు ప్రతీకగా కూడా గజాన్ని చెప్పుకుంటాం. గజము తన మీదికి ఎక్కాలి అనుకున్న వాడికి తానే వంగి పాదం ముందరికి అందించి తన మీద చేర్చుకుంటుంది. గజమును చేరటానికి గజము యొక్క పాదమే ఆధారం, పరమాత్మను చేరటానికి పరమాత్మ పాదమే కదా ఆధారం. అంత పెద్ద గజము మావటివాణి చిన్న అంకుశంతో అతను చెప్పినట్టు వింటుంది. ఇంత పెద్ద మన గజము పరమాత్మ భక్తుని యొక్క దివ్యమైన భక్తి అంకుశంతో మనం చెప్పినట్టు వింటాడు. అహం భక్తపరాధీనః అని స్వామి చెప్పుకున్నాడు. గజము చిన్న గడ్డి తాడుతో కట్టుబడుతుంది. పరమాత్మ భక్తి పాశంతో స్వామి కట్టుబడతాడు. మావటివాడు ఎవరిని ఎక్కించుకోమని చెప్పితే ఏనుగు వారిని ఎక్కించుకుంటుంది. ఆచార్యుడు ఎవరిని దగ్గరికి చేర్చుకోమని చెప్పితే పరమాత్మ వారిని దగ్గరికి చేర్చుకుంటాడు. ఇలా పరమాత్మకు గజమునకు చాలా పోలికలున్నాయి. ఆచార్యునికి గజమునకు చాలా పోలికలున్నాయి. గజము చెరుకుగడను భుజిస్తుంది అని అనుకున్నప్పుడు ఎవరయ్యా చెరుకుగడము, ఎవరు మధురము? ఆచార్యుడు అనుకుంటే పరమాత్మ మధురము, పరమాత్మ అనుకుంటే జీవాత్మ మధురము. అహమన్నం 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 అని మనం స్వామి ముందర విజ్ఞాపన చేస్తే అహమన్నాదహ 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 అని స్వామి అంటాడు. అంటే నేను స్వామి, నేను నీకు భోగ్యమును, నేను నీకు భోగ్యమును, నేను నీకు భోగ్యమును అని భక్తుడంటే నేను భోక్తను, నేను భోక్తను, నేను భోక్తను అంటే నేను అనుభవించేవాణ్ణి అని స్వామి అంటాడు. నేను అనుభవించదగిన వాణ్ణి అని భక్తుడంటాడు. సీత, రామ, లక్ష్మణ, విశ్వామిత్రుడు ఆ పక్కన ఉన్నాడు. అంటే విశ్వామిత్రుడు పక్కన ఉన్నప్పుడు మరి సీతమ్మ ఉందా అంటే వివాహం చేసుకొని అప్పుడే బయటకు వచ్చారేమో, స్వామి అక్కడ ఉన్నాడని చెప్పుకోనవచ్చు. ఏదో ఒక రీతిలో స్వామిని సేవించాలి. భక్తులు కరతాళ ధ్వనులు చేస్తున్నారు పరమానందంతో, చేతులు జోడించి స్వామికి అంజలులు ఘటిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ, మా స్వామి వచ్చావా మా తండ్రి, ఇంతకాలానికి మా కన్నులకు పండుగ చేస్తూ ఉన్నావా?
నేత్రపర్వంగా నీవు ఊరేగుతుంటే, నీ వైభవాన్ని ఆనందంగా మేము సేవిస్తూ ఉంటే ఇంతకంటే ఎక్కువ మరేమి కావాలయ్యా? ఇంకా మేము ఏమి చూడాలి? ఏమి చూడాలి అనుకోవాలి? చూస్తే నిన్నే చూడాలి, నీ సేవలే చూడాలి, తిరుమలలోని బ్రహ్మోత్సవాన్నే సేవించాలి. ఆ బ్రహ్మోత్సవాలలో అన్ని వాహనాల సేవను మనం సేవించాలి. ఇంతకంటే జన్మకు సార్థక్యం ఏముంది? అసలు ఈ కందులకు చూడవలసినవి మాత్రం ఏమున్నాయి గనక? కందులను ఇచ్చినది కృష్ణం లోకయ లోచనద్వయ హరేహ గచ్చ అంఘ్రియుగ్మాలయం అంటాడు కులశేఖరుడు. నేత్రములారా ఆ పరమాత్మను చూడండి, పాదములారా ఆ పరమాత్మ ఆలయానికి నడిచి వెళ్ళండి, జిహ్వే కీర్తయ కేశవం, ఓ నాలుక పరమాత్మను కీర్తించు. ఇవన్నీ స్వామి ఇచ్చాడు. పరమాత్మ ఇచ్చినటువంటి అవయవాలను పరమాత్మ సేవకు ఉపయోగించొద్దా? అందుకే అంటాడు కులశేఖరుడు, ప్రావర్తయ ప్రాంజలి రశ్మి జిహ్వే నామాని నారాయణ గోచరాని. ఓ నాలుక, నీకు చేతులు జోడిస్తానమ్మా, కాస్త వేరే మాటలు మానేసి పరమాత్మ నామాన్ని పలుకు. ప్రావర్తయ నారాయణ గోచరాని నామాని, పరమాత్మ నామాలను ప్రవర్తింపచేయవలసింది. అంటే పలుకు, చేతులు జోడిస్తున్నాను. ఎందుకంటే హాన పూర్వం వాక్ ప్రవృత్తాన తస్మిన్ తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం. పరమాత్మ వినీల ఆకాశంలో ఎలా వెలుగొందుతున్నాడో గమనించండి. అలాంటి స్వామిని సేవించటానికి అంగనామణులు దేవేరుల రూపంలో వివిధ కానుకలను చేతిలో పట్టుకొని, వివిధ ఆయుధములను చేతిలో పట్టుకొని, ధ్వజములను చేతిలో పట్టుకొని, కలశములను పట్టుకొని, ఇవన్నీ మంగళ ద్రవ్యాలంటాం. అద్దములు, కలశములు, ధ్వజములు, పుష్పమాలలు, అలాగే పుష్పాంజలులు ఎన్నెన్ని తీసుకున్నారో గమనించండి. పరమాత్మను మాత్రమే చూడాలి, చూడవలసింది ఒక్క పరమాత్మని. పరమాత్మను కనుల ముందర ఉంటే తక్కినవేవీ కనపడకూడదు, కనపడవు. కనబడితే మీరు చూస్తారని పరమాత్మే ఏవీ కనపడకుండా తనను మాత్రమే మనకు చూపుతున్నాడు. నీల ఆకాశం కనపడుతూ ఉంది, చుట్టూ అంధకారం కనపడుతూ ఉంది, ఒక్క పరమాత్మే మధ్యన కనపడుతున్నాడు. ధ్యేయస్సదా సవితుర్మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారి హిరణ్మయ బపు ధృతశంఖ చక్ర అని సూర్యమండల మధ్యవర్తిగా వేయించేసి ఉన్నట్టుగా తేజపుంజంలో స్వామి కనపడుతూ ఉన్నాడు. భక్తులు రకరకాల వస్త్రములు ధరించి నాట్య విన్యాసం చేస్తూ ఉన్నారు. కార్యనిర్వహణ అధికారులు ఎందరో ఆ ముందర ఉండి స్వామి సేవను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఏవేవి ఎలా ఎలా కావాలో, ఎలా ఎలా రావాలో అలాంటి వాటిని రప్పించటానికి, ఇప్పించటానికి, తెప్పించటానికి సర్వదా వారు సిద్ధంగా ఉన్నారు. పరమాత్మ తేజపుంజం మనకు కనపడుతూ ఉంది. తేజస్సు మాత్రమే కనపడుతూ ఉంది. మరి కాస్త దగ్గరికి వస్తే మూర్తి కనపడతాడు. దివ్య మంగళ విగ్రహం కనపడుతూ ఉంది. స్వామి యొక్క వైభవం కనపడుతూ ఉంది. ప్రభా పటలం కనపడుతూ ఉంది. ఇంత దివ్యమైన ప్రభా పటలంలో ఆకారము కనపడదు, ఎలాంటి వికారము కనపడదు. పరమాత్మే కావాలి, పరమాత్మనే చూడాలి. పరమాత్మ స్వరూపం మాత్రమే మన మనస్సులో నిలవాలి.
అంతకు మించి మరేదీ మాకు వద్దు. ఈ హృదయం నీది, ఇందులో ఉండే మూర్తి నీవు, అఖిల భూత అంతర్యామివి చెప్పుకున్నాం. సర్వభూపాలము అంటే ఆత్మ అని చెప్పుకున్నాం. అఖిల ఆత్మలో అంతర్యామిగా ఉండేవాడు పరమాత్మ అని మనం చెప్పుకున్నాం. అఖిలభూత అంతర్యామిత్వమే సర్వభూపాల వాహనంతో మనకు సూచించబడుతుంది అని చెప్పుకున్నాం. అందరి హృదయాల్లో స్వామి వేంచేసి ఉన్నాడు. మనందరి హృదయాలను భూపాలులుగా అక్కడ ప్రతిష్ఠ చేస్తే వారిపై తాను అధిరోహించి ఊరేగుతున్నాడు. మన స్వామిని మనమే సేవిద్దాం. మన స్వామిని మన హృదయాల్లో వెంచేపు చేసుకొని మనం నడుస్తూ ఉంటే స్వామి ఊరేగటమే కదా. మనము ఊరికి ఎగితే మన హృదయంలోని స్వామి కూడా ఊరేగుతాడు కదా. భక్తజనులు కదలి వెళుతుంటే పరమాత్మ కదలి వెళుతాడు కదా. అనంతమైనటువంటి ఆ పరమాత్మ శోభను ప్రకాశింపచేయటానికి, పరమాత్మ స్వభావాన్ని అందింపజేయటానికి, పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేయటానికి సర్వభూపాల వాహనం ప్రతీకగా మనం గుర్తించుకోవాలి. ఈ రీతిలో స్వామిని సేవించటానికి, స్వామి యొక్క అనంతమైనటువంటి గుణములను కీర్తించడానికి భక్తజనం ముందర నిలబడి స్వామి గుణానుసంధానం చేస్తున్నారు. అనంతమైనటువంటి స్వామి నామాలను సంకీర్తనం చేస్తున్నారు. ఎంతోమంది అంగనామణులు నాట్యం చేస్తూ స్వామి సేవను చేస్తున్నారు. పురవీధులలో, తిరువీధులలో, సర్వభూపాల వాహనంలో స్వామి ఊరేగుతూ ఉన్నాడు. అధికారులు, అనధికారులు భక్తుల రూపాన్ని దాచి నమితోత్తమాంగాహ అంటారు. శిరస్సు వంచి స్వామికి జోహార్లు అర్పిస్తున్నారు, నమస్సులు అర్పిస్తున్నారు. అర్పించిన వాటిని అన్నిటినీ స్వామి కానుకలను పరమానందంగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఒక పక్క మంగళవాద్యాలు, మరో పక్క నాట్య విన్యాసాలు. వారి వేషధారణ కాషాయ వర్ణ వస్త్ర భూషితులై చేతిలో చిరుతలు, తాళాలు, మరికొన్ని వాద్య విశేషాలు ధరించి వాటితో స్వామి సేవ చేస్తున్నారు. సువర్ణ అలంకారములతో, పుష్పాలంకారములతో గజరాజులు స్వామి ముందు నడుస్తూ ఉన్నారు. ఎంతమంది, ఎన్ని రకముల సేవలు! బాలికలు, బాలులు తాము నేర్చిన, తమకు తెలిసిన నాట్యంతో స్వామిని అలరింపచేస్తూ ఉన్నారు. ఇది మాకబ్బిన భాగ్యము. ఈ మా భాగ్యాన్ని ఇలా నీ సేవకు అంకితం చేస్తున్నాం. ఇది నీవిచ్చిన భాగ్యమే, నీవు మాకు ప్రసాదించినటువంటి నీ అనుగ్రహమే. ఇంతటి దివ్యమైన నీ అనుగ్రహాన్ని పొందిన మేము ధన్యులము, ధన్యతములము అన్నట్టుగా ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. అక్కడ పరమ భక్తులు గానం చేస్తూ ఉన్నారు. పరమాత్మ సేవను తిలకించే విధానాన్ని సూచిస్తూ ఉన్నారు. ఎలా ఎలా దర్శించాలి, ఎవరెవరిని దర్శించాలి, ఏ రీతిలో దర్శించాలి, ఎలా తమ హృదయ భావ సందోహాన్ని స్వామికి అర్పించాలి, ఇలాంటి వైభవాన్ని మనకు ఈ సర్వభూపాల వాహనంలో దర్శించుకునే మహాభాగ్యం కలిగినది. భక్తుల ఉత్సాహం, కీర్తనలు కనబడుతూ ఉన్నాయి. జనసందోహము, అఖండ జనసందోహం స్వామి ముందర సంచరిస్తూ ఉంది. ఇలా ఇలా నిరంతరం
పరమాత్మ సేవను చేస్తూ మనం తరించాలని, సంతరించాలని, స్వామిని దర్శిస్తూ ఉండాలని కోరుతూ ఉంటాం. ఇలా స్వామిని సేవించండి, జన్మను ధన్యం చేసుకోండి. నమ శ్రీనివాస, నమో వెంకటేశ. నాదమయం జగత్ శాస్త్రీయ సంగీత బాణి తెలిసి ఉంటే, ఒకవేళ ఇప్పుడు ఆ మల్లాది బ్రదర్స్ పాడినటువంటి ఆ పాట భూపాల రాగంలోనే ఉన్నట్టయితే సర్వం భూపాల రాగమయం జగత్ అని అంటాం. కాబట్టి శాస్త్రీయ సంగీతపు బాణీలు, జానపద సంగీతపు బాణీలు, చెక్క భజనలు, చిర్తల భజనలు, కోలాటాలు, దర్వులు, పండరి భజనలు, రామ్ భజనలు, ఊరి భజనలు, కులుకు భజనలు, అడుగు భజనలు, ఎన్ని రకాలైనటువంటి భజనలు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి భజనలు ఇక్కడ మనం చూస్తున్నాం. భజ్ సేవాయాం అని వింటూ ఉంటాం. భజ్ అనేటటువంటి దాని నుంచి భక్తి అనేటటువంటి పుట్టింది అని, భజ్ అంటే సేవ అనేటటువంటి పరమార్థాన్ని తెలియజేస్తున్నది అని. కాబట్టి ఇది పరమాత్మునికి చేసేటటువంటి సేవ. Oh,